వెండి మొలతాడు తయారు చేస్తున్నాడు. చిన్న పోగులాగా ఉన్నది అబ్బడికి మొలతాడు. ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే తాత అయితే మనవడ కోసం అయితే ఎంతో విలువైన మొలతాడు అయితే చేయబోతున్నాడు. అదేవిధంగా షార్ట్ వీడియో చూసి ఈ వీడియోలోకి వచ్చిన ప్రతి ఒక్కరికి చాలా అంటే చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మామూలుగా అయితే ఇంటికాడ చేసి వేసి ఉండాలి, కానీ మేమే వచ్చినాం తాతని ఎత్తుకుంటాడా అట్ట వస్తుంది ఇది. భలే వస్తుంది అన్న. బయట పైన తాట తీసేయాలి. అది సరిపోద్ది ఇప్పుడు తీసుకోవాలి. అది తీసారా అది తీసారా ఇట్లా ఎర్రజీలేడిదా అసలుకి చాలా జిల్లాడు మా ఇంటి ముందర వాళ్ళగా అయితే అడా వెండి మొలతాడు వెండి మొలతాడు తయారు చేస్తున్నాడు. ఎత్తుదా పల్లెటూరులో చేసుకున్నారు మొలతాడులు కానీ మా అయ్యా ఉందా లేదు కానీ తెలీదు. పొన్నాడు పనుకోవాడు అంత నైస్గా తీయాలి. చూడా చిన్న పోగులాగా ఉన్నది దాని జాయింట్ వేసుకుంటూ పోవాలా. ఎట్లా చేయాలి దాన్ని నీట్గా. దానికి అతికించుకుంటూ లాక్కుంటూ రావద్దు. బా చిన్న కథ కదా ఇదే. మళ్ళీ ఇదైతే పట్టయితే గర్గంట్లా నీకేమో నేర్పించారు మా ఇదే మీ నాయన మేనమావా ఎవరు కడతారు మామూలుగా మేనమావా? చిన్నపిల్లకాయలకా పెద్దవాళ్ళకా? చిన్నపిల్లకాయలకా? రెండు సార్లు రావాలా? అదే ఒక్కసారి సరిపోద్దా? రెండు సార్లు రావాలా? ఆయన కూడా వేసుకొచ్చాడు, ఇంకో పెద్ద ఆయన కూడా మన ఇంటికాడ. అట్లాగా ఉండింది అదే మొలతాడా. మామూలుగా అయితే వెండి మొలతాడు వేస్తారు ఫస్ట్. ఇది వేస్తారా ఎండు మొలతాడు వేస్తారు? ఫస్ట్ జిల్లెడు మొలతాడు వేయాలన్నమాట, తర్వాత ఎండు మొలతాడు వేస్తారు. మామూలుగా అయితే మా విలేజ్లో చేసేది ఇదే బా కదా. ఫస్ట్గా వేయకూడదు మా వెండి బంగారం వేయకూడదు అనుకుంటాను తెలిసి. ఉండేవాళ్ళు అయితే మనం ఇంకా బాగుండేవాళ్ళం కాబట్టి పుట్టిన ఎవరు ఏది తీసుకురారో పోయేటప్పుడు ఎవరు ఏది తీసుకున్నారు. అందుకనే ఏది వదిలే, ఇదే చాలు. ఆయనకి ఇంతవరకు మొలతాడు వేయాలి అసలుకి. గాయత్రి అని తెచ్చేసి నల్ల మొలతాడు వేసేవనుకుని మళ్ళీ చెప్పిన ఉండమేసామే మీ వాళ్ళ తాత నేని. ఇంకో తాత అసలు వేయలే. ఆ తాత అసలు అదిగో వస్తా ఇదిగో వస్తాను ఆవేడు. మా నాయన తెలుసు దీని గురించి తెలుసుంటుందా అంటవా? బాగా సింపుల్గా లేస్తున్నామా నువ్వా? 2 పేటలు రావాలా? ఒకటే చాలా ఒక్కో రంత జాయింట్ వేసుకుని రావాలి. అప్పటికి బాగా కష్టం అది. బా చిన్న కష్టం కదా ఇది. ఎందుకంటే రేపు ఏరా వెండి మొలతాడు
అప్పుడు వేస్తారా నుంచి మంచిది అనేసి కదా ఇప్పుడు అర్థమవుతుంది నాకు కూడా. నేను కూడా రేపు వేసిపోను ఎవరికొరికి చూసి ఎవరికి ప్రకాలు పడతారు హాస్పిటల్లో వాళ్ళు పోయి వేస్తా. నాకు అర్థమవుతుంది అయితే అట్లా పెరిగినప్పుడు అది ఏందా సన్న నూరులాగా వస్తుంది కదమ్మా. నూలుగా వస్తుంది అదే అనమాట. ఇంకా మనోడికి అయితే రెడీ చేసేది ఫ్యాను. ఇంటికండే ఫ్యాన్ అట్టే గాలిలో వచ్చి దిగిందట. ఎక్కడ దాకా వచ్చిందా దీన్ని చేసే లోపల ఈ రాణి వచ్చేసినాడికి ఇద్దరు రాజు అడిపోయాడు. సుజనా నువ్వు దాన్ని తీసుకొని అటు దూరం వాళ్ళప్పుడు ఏం చెప్పా. సుజనా వాళ్ళ ఫ్రెండ్ అనమాట అది. సుజనా ఫ్రెండ్. దాని పేరు రాజు అని పెట్టేసిందా. ఇది రాణి అది రాజు అన్నది. అది ఎప్పుడు ఇచ్చారు మొదన మనోడ కోసం తయారు చేస్తున్న మల్తాడు. రేపు టైటిల్. సుజనా నీకెవరు చేశారు మే మల్తాడా తెలుసుకోవాలి ఏంటి నువ్వు. నీకు గాయత్రా ఎవరికి సుజనాకి గాజుల అంగడి సుజనా గాజుల అంగడి అయితే చాడ నీకు గాయత్రి నాకు మాటకంట లాల్ బహదూర్ శాస్త్రి అంట. నాకేం తెలుసా మా తాత ఉన్న అవును మే ఇప్పుడు బేడాలి మొదనే అదే లెక్క. ఇప్పుడు వచ్చింది రోజా ఉండా ఇప్పుడు దగ్గర పిలిపించమంట. ఇరా అట్టిండ కదా కొంచెం అట్టిండా ఇదే ఫోటో కూడా ఫస్ట్ కాలు పడుతుంది అప్పుడు గాయత్రి సర్లే దగ్గర చూసా. ఇప్పుడు పెడేస్తావు కదా నెక్స్ట్ ఇంకేముందా బాగా వచ్చింది గాయత్రి. బా సన్న పోగా బా సరిగ్గా ఉంది. సైంటిస్ట్ చేస్తుంది ప్రయోగాలు చేసాడు మామ. సైంటిస్ట్ చేసాడు చేస్తున్నాం. ఓకే మొత్తం చిక్కిందా ఆరకూడదా ఊరినట్ట ఎన్ని రోజు వస్తుందా అదే మళ్ళీ మొలతాడు వేసుకునేవచ్చు. అప్పుడు మళ్ళీ నువ్వేలా మన ఇష్టం అది వేసుకునేచ్చా ఫస్ట్ తాడు సీకిపోకుండా అట్టే ఉంటే అసలు దాన్నే వాడుకోరంటమ్మా. ఎవరికడే జిల్లేడు మొలతాడు వేస్తే మంచిది అంట పిల్లగారికి అందుకని చేస్తారు. ఇంకా అప్పుడు ఈ మొలతాడు అమ్మే వాళ్ళు లేరు మావా.
అప్పుడు పెద్దల అప్పుడు అన్నీ చూసుకుంటారు చెట్లని, అన్ని చెట్ల కంటే ఇది మేలైన చెట్టు అనుకుంటారు. జిల్లేడు చెట్టు మెయిన్ మంచిదంట. అందుకనేసి దాన్ని ఆలోచన చేసుకున్న వాళ్ళు ఇంకా అప్పుడు కావాలి వీళ్ళకి తెలియదు కదా మలతాడులో టౌన్ అమ్ముతారు అనేసి అని అనుకుంటున్నా. అప్పుడులో ఆడినారు అందరు అడవులలో చెట్లలో పుట్లలో బతున్నారు. అప్పుడు అంత లేవు కదా మలతాడులో అంటే. ఎంత ఉందా? నడుము అంటే ఎంత ఉంది ఆయనకి? ఎందా ఇప్పుడు దీనికి వేస్తారా? ఇప్పుడు దానికి బంగారు దొరకాలంట వీటికి అంటాడే. ఐటి కొలాయి అంటాడు. ఇప్పుడు దీనికి అవసరా? జరిగేసుకోవచ్చులే. రెండు గడ వేస్తారు ఒకసారిగా 2 రోజులు దీన్ని ఉండించుకోవాలి కదా. ఇప్పుడు దీనికి పోసలు వేయాలి. దీనికేమో ఏం ఇబ్బంది ఏమో అది రేపు దిగిపోద్దాం చూడు. నిద్రలే పోయింది అట్లా బాగా తిరే ఏదా దీనికి వేసుకున్నదా? చూడు అన్నీ రెడీ తెచ్చుకేసినప్పుడు నేను అడిగి జలుబు చేస్తే జలుబుకి ఇంకా అవన్నీ రెడీ చేస్తున్నాం ఇప్పుడు. రెడీ చేస్తా ఉంది ఇప్పుడే. మొలతాడు పడింది ఇప్పుడే. ఆ బడికి మొలతాడు యాద ఊరు కదిలిస్తారు అనుకున్నా. చెయ్యిలు మాట ఎప్పుడు బిగించుకుంటాడు మీడా జిరా. యామెత్తుకు వస్తుంటాడు కల్లో పోయేసి కానీ ఏమైనా బంగారం ఎత్తుకొస్తున్నాడు. ఆమె ఎవరు చెప్తుంది రెడీ మళ్తాడు చూడ ఈ లెక్క. ఇంకా నైస్ కట్ చేసుకుని సరిపోద్ది అంతే. మళ్తాడు అయితే కార్యక్రమం అయిపోయింది. ఇంకా నెక్స్ట్ కార్యక్రమం ఏంటంటే నెక్స్ట్ వీడియో చూసేయండి. ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మన ఏరియాలో చిన్నపిల్లకాయలకి వాళ్ళ తాతలు వచ్చి మొలతాడు కట్టే విధానం అనమాట. ఇప్పుడైతే వాళ్ళ తాత అయితే మనోడికి అయితే మొలతాడు కట్టాడు. ఈ వీడియో చూసి మీకు ఏం కామెంట్ చేసేయండి. అదేవిధంగా నచ్చితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్ చెప్పమా. బాయ్.